ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీలను అతీతంగా ప్రభుత్వాలు చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తున్నందుకు అక్రమ అరెస్టులు. ఈ రోజు మా సరూర్ నగర్ విఎం హోమ్ లో అందాల భామలు వస్తున్నారని చెప్పి నేను ఒక ప్రజాప్రతినిధులైన ప్రోటోకాల్ ప్రకారంగా నన్ను కూడా అక్కడికి పిలవాలి, కనైనా కూడా కాంగ్రెస్ నాయకులు నన్ను అక్రమంగా అరెస్ట్ చేపించారు. అంటే అక్కడ ఏదో తప్పు జరుగుతుందనే వాళ్ళకి భయమా? అసలుకి ఎందుకు వీళ్ళకి భయాలు? ముందే ఎందుకు అరెస్టులు చేపియాలి? ఒక ప్రజాప్రతినిధిగా నేను అక్కడికి వస్తే వాళ్ళకున్న భయం ఏంది? వాళ్ళని చేస్తున్న తప్పులను నేను ప్రశ్నించి అందాల భామల కాళ్ళను అమ్మాయిని మన తెలుగు బిడ్డలతో కడిగిపిచ్చారని చెప్పి ప్రశ్నిస్తానన్నా, లేకపోతే ఇక్కడ ప్రజలకు అమాయక ప్రజలకు తులం బంగారం ఇస్తానని చెప్పి హామీలు ఇచ్చి ఇప్పుడు అందాల భామలకు బంగారం ఎందుకు ఇస్తున్నారని చెప్పి ప్రశ్నిస్తానన్నా? రేవంత్ రెడ్డి గారికి ముందే భయం అయిపోయి నన్ను అరెస్ట్ చేపించారు. అసలు నిజంగా కూడా చెప్తున్నాను, ప్రజాపాలన, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అని మాట్లాడే హక్కు కూడా ఈ కాంగ్రెస్ నాయకులు లేవు. పొద్దున లేస్తే రాజ్యాంగం బుక్కు పట్టుకొని చేతులు తిరిగే రాహుల్ గాంధీ గారు ఒక్కసారి రాష్ట్రంలో ఉన్న నాయకులకు మీరు కూడా హెచ్చరించండి. ఒక దిక్కు విదేశీ మహిళలు వస్తే వాళ్ళ కాళ్ళు గడగడానికి బంగారు పళ్ళలు, 1,00,000 రూపాయలు పెట్టి వాళ్ళ భోజనాలు, మహాసేవలు చేస్తున్నారు. అదే తెలంగాణ బిడ్డనైన నన్ను మాత్రం ఇలా అక్రమంగా అరెస్ట్ చేపిస్తే అసలు నిజంగా కూడా ప్రజలే చూస్తారు, ప్రజలే మీకు సమాధానం చెప్తారు.